ఆ రోజు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వెండి ప్లేట్లో నాకు భోజనం పెట్టిన వ్యక్తి నా కోడలు. వెండి కంటే కూడా స్వచ్ఛమైన, శుభ్రంగా ఉన్న, ఆరోగ్యకరమైన ది మోస్ట్ ఆర్గానిక్ ప్లేట్స్ లో మీరు ఈ రోజు భోజనం చేయబోతున్నారు. ఆర్గానికా? అదేంటమ్మా? ఆగండి, ఇప్పుడే వస్తాను. ఏంటక్కా? అక్క, ఏంటిదంతా? హే, ఏంటి? మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. అయ్యో, ఇదేం దారుణంరా బాబు. సత్య, ఒక్క నిమిషం. ఆ. ఏంటిది? ఇక నుండి మన ఇంట్లో మట్టి పాత్రలతోనే వంట చేయమని చెప్పాను, అందుకే ఇలా చేశారు. సత్య, ఏంటి ఆటలాడుతున్నావా? అక్కకి ఏదైనా ఎలర్జీ రావచ్చమ్మా. చచ్చా, అలాంటిదేం లేదు అంకుల్. మట్టి పాత్రలతో వంట చేయడమే బెస్ట్. అది ప్రాచీన విధానం కూడా. అక్క, మట్టి పాత్రల్లో తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. అర్జున్, సత్య, అమ్మకి మాత్రం ఇందులో వద్దు ప్లీజ్. ముఖ్యంగా అత్తయ్య గారే తినాలి అర్జున్. ఆహారంలో ఆమ్లం ఉంటుంది కదా, ఇంగ్లీష్లో pH అంటారు కదా, అది ఈ మట్టి పాత్రల్లో వంట చేయడం వల్ల సెట్ అవుతుంది. మీరేం మాట్లాడకుండా ఒకసారి తిని చూడండి. టేస్ట్ అండ్ స్మెల్ అండ్ సుపీరియర్ క్వాలిటీ కూడా. ఇలా చూడమ్మ సత్య, మా ఊర్లో కూలి పని చేసే వాళ్ళే ఇలాంటివి తింటారు. అందుకే కదా వాళ్ళు హాస్పిటల్లో మందులు మాకులు అంటే తిరగడం లేదు. అలాగే కష్టపడని మనమే అడ్డమైన చెత్తంతా తినేసి హాస్పిటల్కి వెళ్లి కష్టపడుతున్నాం. అక్కకి ఏమైంది? బాగా ఆరోగ్యంగా ఉన్నారు కదా. ఈ విష పరీక్ష లాంటివి అక్కకొద్దమ్మా. నేను ఊరికే ఇలా మట్టి పాత్రల్లో వంట చేయించి అందరినీ తినమని చెప్పడం లేదు అంకుల్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది సైన్స్. ఎయిర్పోర్ట్ లో మేము సాంప్రదాయ పద్ధతులతో ఒక రెస్టారెంట్ ఓపెన్ చేశాం. అందులో మట్టి పాత్రలతో వంట చేసి మట్టి పాత్రలోనే సర్వ్ చేస్తున్నాం. ఫారినర్స్ కూడా అక్కడ తిని బాగుందని మెచ్చుకున్నారు. మా రెస్టారెంట్ కి మధ్యాహ్నం వెళ్లారంటే కూర్చోవడానికి చోటు దొరకను కూడా దొరకదు. అవునమ్మా, నిజమే. నా ఫ్రెండ్ కూడా గంజిని ఆన్లైన్ లో ఆర్డర్ చేసేసి తినేసి ఆహా ఓహో అని తింటూ ఉంటాడు. వీడొకడు అప్పుడే పెళ్ళం తానా అంటే తందానా అంటున్నాడు. పార్వతి, ఇలా రండి. వస్తున్నానమ్మా. ఇవన్నీ కొంచెం తీసుకుని వెళ్ళండి. అలాగేనమ్మా. ఏయ్ సుభద్ర, వదినా, మన ఇంట్లోకి మట్టి పాత్రలు ప్లేట్లు ఎలా వచ్చాయి? అయ్యో వదిన, ఎలా వచ్చాయో నాకే తెలీదు. అయ్యో దేవుడా, ఈ రోజు మనం గంజి తాగాలని మన తలరాతలు రాసి పెట్టుందనుకుంటా. నా పుట్టింటి నుంచి నాకు సారసామాన్ వచ్చింది కదా, అవేంటో కాదు ఇవే. ఏమండి, సారీలో వచ్చింది మట్టి పాత్రలా? ఇదంతా ఏంటండి? ఏంటని నన్ను అడిగితే? ఏమండి, ఆ నలన్ పెద్ద కేడిలా ఉన్నాడు. చీర సారీలో బంగారం పంపిస్తారనుకుంటే చివరికి మట్టి పాత్రలు పంపించారు. అయ్యయ్యో, మన కంట్లో మట్టి కొట్టారు కదండి ఆయన. మీ అందరికీ ఈరోజు నేనే గంజి పోస్తాను. అత్తయ్య, మీ మట్టి ప్లేట్ ని మీరు చేత్తో తీసుకుని పట్టుకోండి.